హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి గిరీష్. అందరూ ఎలా ఉన్నారు? నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, అందరూ బాగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నా. మాకైతే ఈ వీకెండ్ ఇలా స్టార్ట్ అయింది. సో ఈ రోజు అయితే చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. నేను ఇక్కడికి వచ్చాక అసలు బయటికి టిఫిన్ కి వెళ్ళలేదు అనమాట. మన ఇండియన్ టిఫిన్స్ ఎప్పుడు తినలేదు బయట అయితే. అందుకని చెప్పి ఈ రోజు కంపల్సరీ వెళ్ళాలని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. సో లాస్ట్ 3 weeks నుంచి ఏదో ఒకటి సిచ్యువేషన్ వల్ల వెళ్ళట్లేదు, ఏదో ఒక పనుల వల్ల వాటి వల్ల. సో ఈ రోజు వెళ్దాం అనుకున్నాను. చూడండి, ప్రకృతి కూడా నన్ను ఆపుదామని చూస్తుంది. పెద్ద వర్షం వస్తుంది అసలు. ఇప్పుడే స్టార్ట్ అయింది, మేము కార్లో కూర్చున్నాం, స్టార్ట్ అయింది అనమాట. అయినా సరే నన్ను ఆపేది ఎవరు? దోశ ఈ రోజు తినాలని ఫిక్స్ అయ్యాను, అందుకనే వెళ్తున్నాం అనమాట. చలో ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. అయ్యో, ఎంత పెద్ద వర్షం వస్తుందో, ఆగట్లేదు. గిరీష్ అయితే పాటలు సెట్ చేసుకుంటున్నాం. మేము కెనడా వచ్చినప్పటి నుండి ఇండియన్ రెస్టారెంట్కి చాలా తక్కువ సార్లు వెళ్ళాము. ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో అయితే రెస్టారెంట్స్ ఉన్నాయి, కానీ మాకంత టేస్టీగా అనిపించలేదు. ఒక రెస్టారెంట్ అయితే బాగుంది, కానీ అక్కడికి మేము ఒక్కసారి 2 సార్లు వెళ్ళినట్టున్నాము. లంచ్ డిన్నర్ ఆ టైంలో వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడు మేము వచ్చిన రెస్టారెంట్ అయితే ఇది కొత్తగా పెట్టారు. ఇందులో ఒకసారి లంచ్ అయితే ట్రై చేసాము, టేస్ట్ అయితే బాగా నచ్చింది. అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్కి కూడా ట్రై చేద్దామని ఈరోజు వచ్చాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫైనల్లీ ఆర్డర్ ఇచ్చాం అనమాట. వర్షం కూడా ఆగిపోయింది. మమ్మల్ని ఆపడానికి ఇంటి దగ్గర అయితే వర్షం ఫుల్గా వచ్చింది అనమాట. సో ఇంక ఫైనల్లీ వచ్చాము, ఆర్డర్ కూడా ఇచ్చాం. అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తిందామా అని చూస్తాను. లిటరల్లీ ఎప్పుడు తిందామా అని చూస్తాను అనమాట. 1.5 years అయింది బయట టిఫిన్ తిని. సో వెయిటింగ్. ఫైనలీ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. గీ కారం ఇడ్లీ అండ్ మసాలా దోశ అయితే ఆర్డర్ చేసాము. ఇప్పుడైతే టేస్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది. నా ఎక్స్ప్రెషన్ బట్టి మీకే ఈ పాటికి అర్థమై ఉంటుంది ఫుడ్ ఎంత బాగుంది అనేది. సాంబార్ అయితే సూపర్ టేస్ట్ ఉందన్నమాట. నాకైతే సాంబార్ చాలా బాగా నచ్చింది. ఈ 2 చట్నీ కన్నా ఇది బాగా హైలైట్. సో ఫైనల్లీ ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. నాకు టేస్ట్ కూడా బాగా నచ్చింది. అండ్ పర్టికులర్లీ సాంబార్ అయితే బాగుంది కదా. సో ఇప్పుడైతే మంచిగా తినేసాం కాబట్టి ఎప్పటి నుంచో అనుకున్నది కూడా అయిపోయింది. దోశ తినాలి అనుకున్నా తినేసా. సో ఈ రోజు అయితే తింటాం అయిపోయింది కాబట్టి ఇప్పుడు లైబ్రరీకి, ఇంకా షాపింగ్ మాల్కి, గ్రాసరీస్కి ఇలా చాలా పనులు ఉన్నాయన్నమాట. చిన్న చిన్న పనులన్నీ పెండింగ్ చేసుకుంటా వచ్చాము. అవి ఈ రోజు కంప్లీట్ చేయాలన్నమాట. ఇన్ని పనులు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? లైబ్రరీకి వెళ్ళి బుక్స్ రిటర్న్ ఇచ్చేసి అక్కడి నుంచి నీ గ్రోసరీ షాపింగ్ వెళ్దాం. గ్రాసరీస్ కాదు, షాపింగ్ మాల్కి వెళ్ళాలి. సర్లే, అక్కడికి మధ్యలో నీకు కావాల్సినవి మాత్రం ఉంచావు, నాకు కావాల్సింది మధ్యలో లేపేసావా? ఆర్డర్ మిస్ అవ్వకూడదు. సర్లే, ఆర్డర్ మిస్ అవ్వకూడదు బిగులు. లాస్ట్ టైం లైబ్రరీలో కొన్ని బుక్స్ తీసుకున్నాము, అవైతే రిటర్న్ ఇవ్వడానికి అయితే వచ్చాము. అవి రిటర్న్ చేశాక గిరీష్ అయితే కొన్ని బుక్స్ అయ్యి ఏమన్నా చూద్దాము, వేరే బుక్స్ తీసుకుందామని చెప్పి చూస్తున్నారనమాట. తనకైతే ఏమీ నచ్చలేదంట. ఇంక సరే అని చెప్పేసి నెక్స్ట్ షాపింగ్ మాల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈసారి షాపింగ్ అయితే అంతేమీ లేదు. నేను షాంపూ అండ్ ఒక లిప్ బామ్ తీసుకుందామని అనుకున్నా. సో వచ్చాం షాప్కి. అయితే షాంపూ అయితే దొరికింది, కానీ ఈ లిప్ బామ్ మాత్రం నేను లాస్ట్ 4 to 5 times నుంచి చూస్తున్నాను, నాకైతే దొరకట్లేదన్నమాట. ఇంకా ఇక్కడ షాపింగ్ మాల్కి వచ్చాము అంటే కావాల్సిన వాటితో పాటు విండో షాపింగ్ కూడా చేస్తాం కదా. అందుకే గిరీష్ తన షటిల్ బ్యాట్ పోయిందని చెప్పి తన షటిల్ బ్యాట్ ఏమన్నా బాగుంటే తీసుకుందామని తను చూస్తూ ఉన్నారు. సో
ఇంక ఫైనల్లీ చెప్పాను కదా విండో షాపింగ్ అని. సో కాసేపు అలా చూసేసి తనకు నచ్చలేదని చెప్పి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట. నా విండో షాపింగ్ స్టార్ట్ చేశా. నేనైతే ఏం చూసుంటానో చెప్పండి? ఏముంటుంది మీరు అనుకుంటున్నది? ఇయర్ రింగ్స్, ఆర్టిఫిషియల్ నెయిల్స్, హెయిర్ బ్యాండ్స్, ఇలాంటి గర్ల్స్కి కావాల్సిన స్టఫ్ అంతా చూస్తూ ఉన్నా అనమాట. తర్వాత ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలని మార్షల్కి అయితే వచ్చాము. అక్కడ గిఫ్ట్ అయితే తీసుకున్నాము, కానీ యాజ్ యూజువల్ గిఫ్ట్తో పాటు కొంచెం మళ్ళీ విండో షాపింగ్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. విండో షాపింగ్కే ఈ మొత్తం ఈవినింగ్ అయిపోయింది. మేము మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ అయింది. సో ఇంకా మళ్ళీ మధ్యలో గుర్తొచ్చిందనమాట, ఇంకా గ్రోసరీస్ తీసుకోలేదు అని చెప్పి. అందుకని గ్రోసరీస్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా కాస్కోలో మాకు కావాల్సిన ఫ్రూట్స్ అవి తీసుకున్నాము. ఈ గ్రోసరీసే కాకుండా అసలైన ఇంపార్టెంట్ పని అయితే ఉంది. అదేంటంటే ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. సో అక్కడ ఇండియన్ స్టోర్లో వెజ్జెస్ అవి వస్తాయన్నమాట. వాళ్ళు ఫ్రెష్గా ఎప్పుడన్నా ఆ రోజు వెజ్జెస్ వస్తే కనుక గ్రూప్లో మెసేజ్ పెడతారు. సో ఆ రోజు అయితే వెళ్ళి తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇక నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా ఈ స్టోర్లో గోంగూర కూడా దొరుకుద్ది అనమాట. సో నేను అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను. సో ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళేసరికి నైట్ అవుతుందన్నమాట. సో ఈ వీకెండ్, ఈ డే అనేది మాకైతే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.